ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా కార్తీక మాసంలో ఉన్నాం మనము. అవునమ్మా. నాకేమనిపించిందంటే రెగ్యులర్ గా మనము విమెన్ కి సంబంధించిన కంటెంట్, పేరెంటింగ్ వీటికి సంబంధించి రకరకాల సోషల్ యాంగిల్లో కూడా మాట్లాడుకుంటాం కదా. కానీ ఈ మాసంలో మీలాంటి వారితో కార్తీకం యొక్క విశిష్టత వీటి గురించి తెలియచేయాలనుకున్నానమ్మా. అందుకని ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్ ని తీసుకుంటున్నాను. వెరీ గుడ్. కార్తీక మాసానికి సంబంధించే మాట్లాడుకుందాం. అందులో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఖచ్చితంగా జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలని చెప్తూ ఉంటారు. అసలు ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క విశిష్టత ఏంటి? ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ముందు విశిష్టతతో మీరు మొదలు పెడితే. అమ్మ, మీరు తప్పకుండా దర్శనం చేసుకోవాలంటున్నారు అన్నారు కదా, ఎందుకు చెప్పారు? అంటే ఈ భారతదేశం అంతా కూడా ఒకటే అని తెలియజెప్పడానికి. ఎందుకంటే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక్కొక్కటి రామేశ్వరం భారతదేశానికి చిట్ట చివరి ప్రాంతం నుంచి కేదారం అన్నింటికన్నా పైన ఉండేటటువంటి ప్రాంతం దాకా మొత్తం అంతా కలిపింది. ఒక్కసారి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలని గనక చూసినట్టయితే ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర అన్నీ కలిపి భారతదేశం మొత్తాన్ని దర్శించుకున్నట్టు అవుతుంది. ఈ భరత భూమే ఒక పెద్ద మహాశివలింగంగా భావించుకుని రుద్రంలో ముందరే అదే చెప్తారు కదా, పాతాళ భూమి స్థానం చెప్పి పెద్దగా దాన్ని ప్రార్థిస్తారు. పాతాళం నుంచి వచ్చేటటువంటి దాన్ని చూస్తే పైన ఉండేటటువంటి భూమి శివలింగంలాగాను, ఆ కింద ఉండే పాతాళం దానికి ఉన్న పానవట్టంలాగాను అనిపిస్తూ ఉంటుంది అని. అటువంటి శివలింగంగా భావన చేసేటటువంటి ఈ భూమాతనంతా కూడా భరతఖండాన్నంతా సేవించుకున్నట్టు అవుతుంది అని చెప్పి అన్ని జ్యోతిర్లింగాలని ఒక్కసారైనా చూడాలి అని మనకి ఒక మాట చెప్పారమ్మా. ఇందులో ఆ భూమాత మీద ఉన్నటువంటి భూమిని శివలింగంగా భావించుకునేటటువంటి మనకున్న దేశభక్తి ఏదైతే ఉందో అది అద్భుతంగా ఉంది అమ్మ. అనేక క్షేత్రాలు ఉన్నాయి, శైవ క్షేత్రాలు. అవును. మరి ద్వాదశ జ్యోతిర్లింగాలకే విశిష్టత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తా ఉంటుంది. ఎందుకనమ్మా? వీటి ప్రాధాన్యం ఏమిటి? మరి నిజంగా చెప్పాలంటే భగవంతుడు సర్వవ్యాపి. సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడిని మనం ఒక లింగంలోనో, ఒక గుడిలోనో, ఒక క్షేత్రంలోనో చూస్తామా అంటే సమస్తంలోనూ ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది కొన్ని చోట్ల ప్రస్ఫుటంగా వ్యక్తం అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. దీనికి నేను ఎప్పుడూ చెప్పే ఉదాహరణ, వైర్లు మొత్తంలోనూ కరెంటు ఉన్నా ఎక్కడైతే మనం దానికి ఒక బల్బునో ఇంకో దాన్నో అమరుస్తామో అక్కడ అది వ్యక్తమైనట్టుగా ఇలా వ్యక్తమయ్యేటటువంటి ఉన్నాయి. ఎందుకు వచ్చాయి అంటే ఇవి ఇలా ఉండడానికి కారణం కొన్ని స్వయంభూలింగాలు. తనంతట తానే ఆ ప్రదేశం చాలా గొప్పది అని అక్కడ గనక తాను వెలిసినట్టయితే భక్తులు వచ్చి సేవించుకుంటారు. ఆ ప్రదేశానికి వాళ్ళు రావడం వల్ల భక్తులకి మేలు కలుగుతుంది, తాను అక్కడ ఉంటే భక్తులు వస్తారు అని చెప్పి అక్కడ ఉండేటటువంటి విద్యుదయస్కాంత క్షేత్రం యొక్క ప్రాధాన్యాన్ని అనుసరించి భగవంతుడు స్వయంగా వెలిసినవి కొన్ని చోట్ల భక్తులని కరుణించటానికి, వాళ్ళకి నమ్మకం కుదరడానికి వెలిసినవి కొన్ని, తమంతట తాముగా జనులు విగ్రహ ప్రతిష్టాపన చేసినవి కొన్ని. ఇట్లా ఉంటే తమంతట తాముగా వెలిసినవిగా చెప్పబడేవి ఏమిటంటే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచ ఆరామాలు. ఈ పంచారామాలు గమ్మత్తుగా తెలుగునాటే ఉన్నాయి. అవును. ఒకటి కృష్ణా తీరంలో ఉంది, మిగిలిన 4 గోదావరి తీరంలో ఉన్నాయి. తర్వాత పంచభూత లింగాలు అంటే మొత్తం ఉండేటటువంటి ఈ పంచభూతాలకు సంబంధించిన లింగాలు. శ్రీకాళహస్తిలో వాయులింగం, అట్లా ఒక్కొక్క చోట ఈ లింగాలు. అంతేకాకుండా శివుడు అష్టమూర్తులకి సంబంధించినటువంటి లింగాలు. ఇవి స్వయంభువులుగా చెప్పబడతాయి. అంటే తనంతట తానుగా వ్యక్తమైంది. తనంతట తానుగా ఎందుకు వ్యక్తం అవుతాడంటే ఆ ప్రదేశానికి ఉండేటటువంటి అయస్కాంత క్షేత్రం ఏదైతే ఉందో అది ఎక్కువ శక్తివంతంగా ఉండి ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి వారిని శక్తివంతులుగా చేస్తుంది గనక. అట్లా అయినటువంటి వాటిల్లో కొన్ని చోట్ల ఒక ప్రత్యేకమైన కాలక్రమంలో ఏదో రకంగా అవి అక్కడ అలింగం ఉండడం, లేకపోవడం, అసలు ఆవిర్భవించకపోవడం, ఇలాంటివేవో ఉంటాయి కదా. వాటిని మళ్ళీ జనుల మీద ఉండేటటువంటి విపరీతమైన వాత్సల్యం, భగవంతుడికి మన మీద ఎంత వాత్సల్యమో చెప్పలేం. ఆ వాత్సల్యంతో అందరినీ అక్కడికి రాబట్టడానికి అనేక రకాలైనటువంటి
కథలేవో చరిత్రలో జరుగుతూ ఉంటాయి. ఆ, ఎవరికో ఏదో సంకల్పం కలిగి అక్కడ విగ్రహాన్ని లింగాన్ని ప్రతిష్టాపించడం జరుగుతూ ఉంది. ఓ, అట్లాంటి వాటిల్లో ప్రధానంగా ఆసేతు హిమాచలం ఒకటే శివలింగాకృతులుగా ఉంది అని భావన చేయడానికి ప్రతీకగా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అమ్మ మరి 12 అని ఈ సంఖ్యనే ఎంచుకోవటానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందమ్మా దీనికి? 12 సంఖ్యకి ఆధ్యాత్మికంగా చాలా పెద్ద విశేషం ఉందమ్మా. ద్వాదశాక్షరి మంత్రం ఉంది, విష్ణువుకి సంబంధించింది, అంతే కదా. అది నమో భగవతే వాసుదేవాయ అన్నది. అలాగే భాగవతంలో స్కంధాలు 12, దేవి భాగవతంలో స్కంధాలు 12. 12 సంఖ్యకి చాలా విశేషం ఉంది. సంవత్సరంలో ఉండేటటువంటి నెలలు 12. తర్వాత ఇవి మీకు ముందర చెప్పా, అసలైంది సూర్యుడు 12 రూపాల్లో 12 నామాలతో ఉంటాడు. ద్వాదశాదిత్యులు అంటాం. ఒక్కొక్క నెలలో సూర్యుడికి ఒక్కొక్క పేరు ఉంటుంది ద్వాదశాదిత్యులుగా. కనుక ఇలాంటి 12 సంఖ్య ఏదైతే ఉందో దీన్ని సూచించేటట్టుగా 12 ప్రదేశాలలో ప్రముఖమైనటువంటి లింగాలుగా ఆవిర్భవించడం జరిగింది. ఎందుకండి ఈ సూర్యుడికి సంబంధించింది ఎందుకు చెప్పారు? ఇంకో దేనికైనా సంబంధించి చెప్పచ్చు కదా. ఇంకో బ్రహ్మ అంటే 9, ఇంకోటి అయితే ఇంకో సంఖ్య, సూర్యునితోనే ఎందుకు సూర్యుడితో సంబంధించి ఎందుకు చెప్పారంటే వీటిని ఏమన్నామంటే జ్యోతిర్లింగాలు అన్నాం. మా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వాటిని ఏమన్నాం? పంచారామాలు అన్నాం. ఆరామాలు అన్నామే గాని జ్యోతిర్లింగాలు అనలేదే. పంచభూత లింగాలు అన్నాం. ఇక్కడ వీటిని ఏమంటున్నాం? జ్యోతిర్లింగాలు అంటున్నాం. మరి జ్యోతిష్ ఏమిటి? అందుకని అక్కడ సూర్యుడితో సంబంధం వచ్చింది కదా. ఏమిటి జ్యోతిషు అంటే, మనకి శివరాత్రి సమయంలో ఒక ఇతివృత్తం చెప్పుకుంటాం. శివరాత్రి ఎప్పుడు అంటే ఆ శివుడి యొక్క ఆవిర్భావం జరిగిన రోజు అని చెప్తాం. ఆయన ఎట్లా ఆవిర్భవించాడు అంటే ఒక జ్యోతి స్తంభంగా ఆవిర్భవించాడు. అలా అది కూడా ఎందుకు ఆవిర్భవించాడు? ఏమి నామరూప రహితమైనటువంటి పరమాత్ముణ్ణి ఆరాధించటానికి మాకు ఇబ్బందిగా ఉంది, మాకు దృష్టి కేంద్రీకరించటానికి ఒక లక్ష్యంగా ఉండడానికి ఒక రూపం ఏదైనా ఉంటే బాగుంటుంది అంటే ఆయన జ్యోతి స్తంభంగా ఆవిర్భవించాడు. ఎందుకని? ఏ రూపంలో కనపడితే ఆ రూపమే దేవుడు అనుకుంటారు కానీ మిగిలినవి కావనుకుంటారు. అవును, అదొక ప్రమాదం ఉంది కదా. అంచేత ఏ రూపము లేకుండా ఒక వెలుగు, అంతే. ఆ వెలుగు ఒక పెద్ద స్తంభంగా ఉంది. సరే, బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఎవరు గొప్ప అనుకున్నప్పుడు ఆ స్తంభానికి తుదా మొదలు చూడ్డానికి వెళ్ళి ఆ కథ అంతా తెలుసు కదా. ఆ కథలో ఆయన అబద్ధం ఆడాడు, చూశానని చెప్పితే ఆయనకి పూజలు లేకుండా ఆలయాలు లేకుండా ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఇక ఈ విగ్రహం, ఈ స్తంభం ఏదైతే ఉందో దాని పని అయిపోయింది. ఇంకా అక్కడ అలా ఉంటే ఇలాంటి సమస్యలకే కారణమవుతూ ఉంటుంది. అందుకని అది 64 ముక్కలైంది. అవి 64 ప్రదేశాల్లో పడిందట. దాంట్లో ప్రధానమైనటువంటివి పెద్ద పెద్దగా ఉండేటటువంటి భాగాలు ఈ 12. ఈ 12 ఆ జ్యోతి స్తంభం నుండి వెలువడొచ్చాయి గనక వీటిని జ్యోతిర్లింగాలు అన్నారు. వీటికి మానవ శరీరంలో ఉండేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలకి ఒక సంబంధం ఉంది అని గరుడ పురాణం మొదలైనటువంటివి చెప్పాయి. అంటే మన శరీరంలోనే ఉన్నాయి. గట్టిగా ఆలోచిస్తే ఈ మొత్తం ఈ మనకి భారతదేశంలో ఉన్నట్టే మన శరీరంలో కూడా ఇవి ఉన్నాయని, వాటిని ఇల్లు కదలకుండా కూడా గుర్తించి ధ్యానం చేసుకునే వీలుంది అని కూడా మనకి చెప్పడం జరిగింది. ఇది చేయడం కుదురుతుందా అంటే మహాయోగులకు వీలవుతుంది, వాళ్ళు కదలకుండా ఉండేది. మనం అంతటి శక్తివంతులమా? అందువల్ల వెళ్ళి చూడడమే ప్రధానము. వెళ్ళి చూసి ఏం చేయాలమ్మా? అక్కడికి వెళ్ళి ఒక పిక్నిక్ స్పాట్లా పెడతామా? ఒక విహారయాత్రకి వెళ్ళినట్టు పెడతామా? కాదు. వెళ్ళాలి, అక్కడ ఉండాలి, ఉండి అక్కడ ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని అనుభూతి చెందాలి. అనుభూతి చెంది వంట పట్టించుకుని వచ్చేటప్పటికి నేను శివస్వరూపం అనేటటువంటి భావంతో రావాలి. వెళ్ళేటప్పుడు నేను మనిషిని అని వెళ్ళినా వచ్చేటప్పటికి నేను శివుణ్ణి. ఇక్కడ స్త్రీ పురుష భేదం లేదు. అవునమ్మా. వెళ్ళినటువంటి వాళ్ళందరూ శివస్వరూపాలుగా రావాలి. అలా వచ్చేటటువంటి స్థితికి మనం అక్కడ కొంత సమయాన్ని గడపాలి. కానీ మనం ఆధునిక కాలంలో ఏం చేస్తున్నాం?
ఏదో మొక్కుబడిగా వెళ్ళామా వచ్చామా, అన్ని జ్యోతిర్లింగాలు చూశానండి, అన్ని శక్తిపీఠాలు చూశానండి అని లెక్క చెప్పుకోవడానికి చేస్తున్నామే తప్ప వెళ్ళి అనుభూతి చెందుతున్నామా? అవునమ్మా, ఖచ్చితంగా ఆలోచించుకోవాలి ఈ విషయాన్ని. ఇక్కడ ఒక మాట చెప్పచ్చా? చెప్పండి అమ్మా. మొన్ననే జరిగిన సంఘటన చెప్పుకోవచ్చా? ఎట్లా ఉండాలి? మొన్ననే చూసాం కదా, మనందరి ప్రతినిధిగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కేదార్నాథ్లో ఆ శంకరాచార్యుల యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి ఏం చేశారండి? మనలాగా తొందర పడి బయటకు వచ్చారా? రాలేదు కదా. అక్కడ కూర్చుని చక్కగా ధ్యాన ముద్రలో కూర్చుని ఆయన ఏం జపించారో మనకి తెలియదు, ఏం మంత్రం ఉందో జపించుకుని వచ్చారు. అంటే అక్కడ శంకరాచార్యులలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆయన వెనకాల ఉన్నది ఎవరు? కేదారేశ్వరుడు. ఆ శక్తి తనలో నింపుకున్నారు. మన ప్రతినిధి కదా మనందరికీ వచ్చినట్టే అంతే అటువంటి శక్తి. ఆ విధంగా ఉండాలి. ఇక్కడ శంకరాచార్యుల ప్రసక్తి వచ్చింది గనక శంకర్ల ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ఒక స్తుతి చేశారు. మనం రోజు దాన్ని చదువుకున్నట్టయితే అక్కడికి వెళ్ళలేకపోయినా కనీసం వాటిని తలుచుకుంటే వాటి భావన మన మనస్సుల్లో ఉంటుంది గనక, అమ్మవారి గురించి కూడా చెప్తాం కదా, భవాని భావనాగమ్య అన్నాం. భావనతో అక్కడికి చేరుకుంటే ప్రతిరోజు ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శించుకున్నటువంటి ఫలితం లభ్యమవుతుంది. అది ఒకసారి చెప్తారమ్మా? సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారమమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం గృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతస్పటేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఒక్కసారి ఈ 12ంటిని స్మరణేన స్మరించుకున్నట్టయితే దానివల్ల సప్తజన్మ కృతం పాపం వినశ్యతి, 7 జన్మల్లో చేసినటువంటి పాపం నశిస్తుంది అని సాక్షాత్తు మూర్తీభవించిన తపస్సై తన నోటి నుండి వచ్చిన ప్రతి మాట ఒక మంత్రంగా మనని ఉద్ధరించేటటువంటి, మన చెయ్యి పట్టుకు నడిపించేటటువంటి కన్న తల్లిలాగా గురువులాగా ఉండేట్టు ప్రసరింపచేసినటువంటి శంకరులు చెప్పినటువంటి మాట కనుక తలుచుకున్నాం కదా, మనం అందరం కూడా 7 జన్మల్లో చేసినటువంటి పాపాల నుంచి విముక్తులమయ్యాం. మళ్ళీ చెయ్యొద్దు. తప్పకుండా అమ్మా, తప్పకుండా. మీకు దక్కిందమ్మా, అంటే దర్శన భాగ్యం దక్కిందా? ఎక్కడ? జ్యోతిర్లింగాలను మీరు దర్శించుకున్నారా? జ్యోతిర్లింగాల్లో వెళ్ళలేకపోయానమ్మా, కేదారం వెళ్ళలేదు. కొన్ని మనకి ఇక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు, గృష్ణేశుడు, వారణాసి, త్రయంబకం, గృష్ణేశం కూడా చూసాము. తర్వాత రామేశ్వరం, వైద్యనాథం, ఉజ్జయిని, అమలేశ్వరం అయింది. మిగిలింది ఏమిటంటే సోమనాథుడు మిగిలిపోయాడు. తర్వాత నాగేశం, దారుకావనంలో నాగేశ్వర స్వామి, కేదారం, 3 మిగిలినాయి. ఆలోచనలో ఉన్నారా మరి? అలాంటిది ఏమనుకోలేదమ్మా, ఇవి కూడా నేను చెయ్యాలి అని అనుకోలే. ఆయన అనుగ్రహించాడు, దర్శనమైంది అంతే. అంతే. పెద్దగా తీర్థయాత్రలకి మనమెవరమ్మా ప్రణాళికలు వేయడానికి? కరెక్ట్ అమ్మా. అనుకోలేదు. అనుకోకుండా నేను నాగేశ్వరుణ్ణి అనుకోకుండా చూశాను. రాంచీలో ఒక సెమినార్కి వెళ్ళి, ఆ పక్కనే ఉంటుందంటే పొద్దున సాయంకాలం దర్శనం, అందరూ పెడుతుంటే వెళ్ళాను. నేను నా అంతటి అది కూడా నేను ప్రణాళిక వేసుకోవాలి. మీరు అన్నట్లుగా మనం ఎవరు ప్రణాళిక వేసుకోవడానికి పిలుస్తాడు, ఆయనే రప్పించుకుంటాడు, దర్శనం ఇస్తాడు. అంతే. మనమైతే చూడ్డం, భగవంతుడైతే దర్శనం ఇయ్యడం. అంతే. అద్భుతం. నమస్తే అమ్మా.